బంధువులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ముందుగా ఎంతో ఆప్యాయతతో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ యూనియన్ అసోసియేషన్ అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి సోదరుడు కిరణ్ గారికి నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదం తెలియజేస్తా ఉన్నాను. ఒక హిస్టారికల్ మైల్ స్టోన్ ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఒక బీసీ సమాజం ఇవాళ ఒక హిస్టారికల్ మైల్ స్టోన్ దగ్గర ఉంది. ఇక్కడ మనం గెలిస్తే, ఇక్కడ మనం విజయం సాధిస్తే, ఏ కుట్రకు ఏ కుతంత్రానికి లోబడకుండా గనక మనం విజయాన్ని గనక సంప్రాప్తింపజేసుకున్నట్టయితే ఈ విజయం దేశానికే దశాదిశా నిర్దేశం చేస్తుంది. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఒక బీసీ వర్గాలందరికీ కూడా ధైర్యం నింపి వాళ్లను కూడా ఉద్యమోన్ముఖులు చేసి వాళ్ళ రాష్ట్రాలలో వాళ్ళ వాటాను వాళ్ళ హక్కును సాధించుకునేందుకు ఒక అద్భుతమైనటువంటి ఒక గ్రౌండ్గా ఇది, ఫౌండేషన్గా ఇది మిగులుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. నాకు కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి, దానికి సమాధానాలు ఇప్పుడు చెప్పినా అవసరం లేదు కానీ బట్ ఐ స్టిల్ వాంటెడ్ టు. విశ్వవిద్యాలయంలో ఉన్నాము, అంత విద్యార్థి మేధావులు ఉన్నారు కాబట్టి. 42% బీసీ రిజర్వేషన్ కోసం ధూమ్ధాం. నాకు ఫండమెంటల్గా మొదటి నుండి ఒకటే డౌటు, ఈ 42% ఏంది అని చెప్పండి. 52 ఎందుకు కాకుండా 42 ఎందుకు అయింది, ఈ 42కు హేతుబద్ధత ఏంది అని చెప్పని నాకు ఒక డౌట్. ఆ డిక్లరేషన్లో పెట్టినప్పుడు ఆ 42 ఎందుకు పెట్టినరు, దాని హేతుబద్ధత ఏంది, దాని వెనక ఏమైనా సైంటిఫిక్ స్టడీ జరిగిందా, పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ని ఏమైనా ఎస్టిమేట్ వేసిండ్రా, సర్వేల డేటా ఏమైనా బేసిస్ అయిందా ఆ డిక్లరేషన్ కంటే ఎక్కడ కూడా సమాధానం వచ్చినట్లేదు. బట్ దెన్ అందరం ఒప్పుకున్నాం, ఒక ఘాటలో పడ్డాం, 42 అని చెప్పని 18 నెలలుగా మనం కూడా అందరం అరుస్తున్నాం, కొట్లాడుతున్నాం. మంచిది, మనం ఇక్కడికి వచ్చినాం, ప్రభుత్వం 2 బిల్లులు పాస్ చేసింది, ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది, మొత్తానికి ఒక అడుగు ముందు పడ్డట్టుగా మనందరికీ కనబడుతున్నప్పటికీ కూడా ఈ 42% రిజర్వేషన్ సాధించుకోవడం ఎంత కష్టమో, దీంట్లో ఉన్నటువంటి ఒక చట్టపరమైనటువంటి ఒక లొసుగులు తెలుసుకోకుండా బెల్లం వేయకుండా బూరెలు చేస్తే బూరెలు దీన్ని తీయగుంది అన్నట్టు ఉంటుంది మనం. ఎందుకంటే మనం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నాము, విద్యార్థి మేధావులము, పరిశోధన చేసేటువంటి వాళ్ళము, మన ఆలోచనే సమాజానికి దశాదిశా నిర్దేశం చేస్తుంది కాబట్టి కొంత లోతుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. 2-3 మేజర్ కాంట్రడిక్షన్స్ దీంట్లో జరిగినాయి. అవి ఎట్లా బయటపడతామో ఏందో నాకు కూడా అర్థం కావట్లేదు. వాటిని కాంట్రడిక్షన్స్ మాట్లాడే ముందు ఏదైతే కుల గణన ఆర్ ఎంపెరికల్ సర్వే, ఆ ఎంపెరికల్ సర్వే డేటాను ఇంతవరకు ప్రభుత్వం బయట పెట్టలేదు, ప్రజలకు అందుబాటులో తీసుకురాలేదు. ఆఖరికి శాసనసభలో, శాసన మండలిలో, లేకపోతే ప్రజాప్రతినిధులు ఆల్ పార్టీకో ఎవరికో ఎక్కడో ఒక దగ్గర అది ప్రజలకు అందుబాటులో కానీ ప్రజాప్రతినిధులకు అందుబాటులో తీసుకురాకుండా దాన్ని కాన్ఫిడెన్షియల్గా పెట్టింది. ఇది నెంబర్ 1, ఇది మనం గుర్తించాలా. నెంబర్ 2 ఏంటి అంటే, ఈ మొత్తం వ్యవహారం నేపథ్యంలో బీసీలు దాదాపు 6-7% తగ్గిపోయినారు, కానీ 1-2 సామాజిక వర్గాలకు సంబంధించిన అగ్రవర్ణాల యొక్క సంఖ్య పెరిగింది. ఇది కూడా ఒక మేజర్ కాంట్రడిక్షను. మనం తప్పనిసరిగా ప్రభుత్వాన్ని కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా సరే తప్పనిసరిగా మనం అడగవలసిన ఒక పరిస్థితి. ఒక తప్పుడు సర్వే నేపథ్యంలో మనం 42% కన్క్లూజన్కి వచ్చి ఆ 42% పేరు మీద మనం కొట్లాడుతున్నాం. ఇది మనం ఈ ప్రిమైస్ తప్పనిసరిగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం. రెండవది ఏంటి అంటే, డెడికేటెడ్ కమిషన్ వేసినారు. డెడికేటెడ్ కమిషన్ వేసిన తర్వాత ఆ డెడికేటెడ్ కమిషన్ భూసాని వెంకటేశ్వరరావు గారు, ఆ కమిటీ రిపోర్ట్ కూడా బయటికి రాలేదు. ద పర్పస్ ఫర్ విచ్ ద కమిటీ హ్యాస్ బీన్ కాన్స్టిట్యూటెడ్ ఈజ్ టు స్టడీ ద ఎక్స్టెంట్ ఆఫ్ పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్, యూనిట్ వైజ్ పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్. అంటే ఒక్కో ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఇట్లా తీసుకొని పొలిటికల్ బ్యాక్వర్డ్ని ఎస్టిమేట్ చేసి ఆ కాన్సిక్వెన్స్గా యూ హ్యావ్ టు అరైవ్ ఎట్ what is the percentage of political backwardness and accordingly you have to define the reservation. ఇక్కడ జరిగింది ఏంది, కామారెడ్డి డిక్లరేషన్లో 42 అని గుండు గుర్తుగా చెప్పిండ్రు. బట్ ట్రిపుల్ టెస్ట్ ఏం చెప్తా ఉంది, యూ హ్యావ్ టు హ్యావ్ అన్ ఎంపెరికల్ స్టడీ,
రెండు, you define the political backwardness based on the dedicated commission study. బట్ ఈ డెఫినేషన్ ఎప్పుడైపోయింది? ఎన్నికల సందర్భంలో జరిగింది. జడ్జిమెంట్ ఏం చెప్తా ఉంది? డెడికేటెడ్ కమిషన్ ద్వారా వచ్చినటువంటి యొక్క సమాచారం, ఎనాలిసిస్, రీసెర్చ్ ద్వారా ఆ పర్సంటేజ్ను డిఫైన్ చేయాలని చెప్పింది. ఈ ప్రాసెస్ను రేపు కోర్టులు ఎట్లా చూడబోతా ఉన్నాయో చూడాల్సిన ఒక పరిస్థితి. మూడవ మేజర్ కాంట్రడిక్షన్, ఇంకొక అంశం ఏంటి అంటే, ప్రభుత్వం బిల్లులు పంపింది. ఏప్రిల్ 2 అనుకుంటా మార్చిలో బిల్లులు పాస్ అయిపోయినాయి అసెంబ్లీలో. మనము అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వానికి జైగొట్టి ఆ బిల్లులకు మద్దతు చెప్పింది. బిల్లులు చెప్పినటువంటి ఒక వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు జంతర్ మంత్లో ధర్నా చేసినారు. చాలా బాగా అనిపించింది. అరే, ముఖ్యమంత్రి గారు పోయి జంతర్ మంతర్లో ధర్నా చేసిండ్రు. ఇట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్ దట్ వాజ్ నాట్ అటెండెడ్ బై రాహుల్ గాంధీ, హూ ద ఛాంపియన్ ఆఫ్ జితనీ ఆబాదీ ఉతనీ హిస్సా అని చెప్పననేటువంటి రాహుల్ గాంధీ గారు దాన్ని అటెండ్ కాలేదు. అది వేరే ముచ్చట. గమ్మత్ ఏంటి, నేను కాంట్రడిక్షన్స్ ఎందుకు మాట్లాడుతూ ఉన్నాను ఇవన్నీ అంటే, మనం మోసపోవద్దు అని చెప్పని, ఎక్కడ ఎట్లా ప్రశ్నించాలో అక్కడ ఎట్లా ప్రశ్నించాలో అని చెప్పి చెప్తా ఉన్నాను. మార్చి 25 బిల్లు పాస్ అవుతుంది. ఏప్రిల్ 2 తారీఖు నాడు జంతర్ మంతర్లో దీక్ష చేస్తారు. దీక్ష చేసినాక బిల్లు ఢిల్లీకి పోతుంది. బిల్లు పోయిన తర్వాత బిల్లు పాస్ కావాలా అని చెప్పని రాష్ట్రపతి పైన ఒత్తిడి పెట్టడం కోసం ఢిల్లీకి పోయి ధర్నా చేస్తుంటే బాగుంటుండే. కానీ ముందే ధర్నా చేసి అంటారు కదా, పెళ్లికి ముందే బాధ కొట్టినట్టు. బిల్లు ఒకవేళ ఢిల్లీకి పోయి ఉంటే ఢిల్లీలో పోయి, అరే నా బిల్లు ఇక్కడ పెండింగ్లో ఉన్నది, అన్ని రాజకీయ పార్టీలు రాండి, రాహుల్ గాంధీ రాండి, ప్రధానమంత్రి మీద ఒత్తిడి పెడదాం, లేకపోతే ప్రెసిడెంట్ మీద ఒత్తిడి పెడదాం అంటే బాగుంటుండే. ఈ క్రొనాలజీలో ఉన్నటువంటి ఒక అంతరాలను కూడా దయచేసి మనం అర్థం చేసుకోవాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. బనకచెర్ల లాంటి ప్రాజెక్ట్ పైన ఆల్ పార్టీ మీటింగ్ పెట్టిండ్రు. ఇక్కడ ఉన్నటువంటి ఒక పార్లమెంట్ సభ్యులందరినీ పిలిచిండ్రు. అరే, మనం 2.5 కోట్ల మంది, మరి 2.5 కోట్ల మందికి సంబంధించిన సమస్య పైన ఆల్ పార్టీ మీటింగ్ ఎందుకు పెట్టరండి? వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఎందుకు ఇవాళ 17 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు? ఆ 17 మంది పార్లమెంట్ సభ్యులను పొదంపండి ఢిల్లీకి అని చెప్పని 2 రాజ్యసభ సభ్యులు ఉన్నారు, ఎందుకు తీసుకుపోయి ఉండలేదు? అంటే క్రెడిట్ షేరింగ్లో మనం ఏమైనా నష్టపోతామా? దయచేసి బీసీ సమాజం అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. పెద్దలు చిరంజీవి గారు ఒక మాట అన్నారు, బై ఇంట్రడ్యూసింగ్ బిల్స్, బై బ్రింగింగ్ అన్ ఆర్డినెన్స్, అది బెల్లం వేయకుండా కోట శ్రీనివాసరావు కోడి లెక్కనే మిగిలిపోతుంది ఒకవేళ కనుక మనం పోరాటం ఆపినట్టయితే. కాబట్టి దయచేసి మిత్రులారా, ఆర్డినెన్స్, ఇంకొకటి 2 బిల్లులు మీరు కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 213 మీరు దయచేసి గూగుల్లో దయచేసి చూడండి. మీరు ఆర్టికల్ 213A స్పష్టంగా ఏం చెప్తుందైతే, ఏ బిల్లుకైతే గతంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క అప్రూవల్ అవసరమో అదే బిల్లు మీద ఆర్డినెన్స్ ఇవ్వడానికి గవర్నర్కు హక్కు లేదు అని చెప్పని కాన్స్టిట్యూషన్ చెప్తా ఉంది. ఇన్ని రకాలైనటువంటి ఒక నిర్బంధాలు ఉన్నాయి, అంతరాలు ఉన్నాయి, సమాచార లోపాలు ఉన్నాయి. మరి ఎట్లయితుంది అంటే నాకు అర్థం కాలేదు. ఇట్స్ నాట్, నేను దయచేసి, ఎందుకంటే నేను కూడా 2018కి వెళ్ళి కొట్లాడుతున్నా. ఈ ఎంపెరికల్ సర్వే జరగాల అని చెప్పని ఫర్ ద ఫస్ట్ టైం నా సోదరుడు అనిల్ గారికి గుర్తే ఉంటుంది. జస్టిస్ రామచంద్రరావు గారు హైకోర్టులో ఉన్నప్పుడు నేనే కేసు వేసిన. యాజ్ అన్ ఇండివిజువల్ ఐ ఫైల్డ్ ద కేస్. దాని మీద ఆర్డర్ పట్టుకొచ్చినాం, ఎంపెరికల్ సర్వే జరగాల అని చెప్పని. అసలు జరగలేదు. అప్పుడు కేటగరైజేషన్ జరగాల, ఎంపెరికల్ సర్వే జరగాల అని చెప్పని కేసు వేసినాం. కేసు వేసిన తర్వాత అది జరగలేదు. మళ్ళీ 20,000 వేసినాం. మళ్ళీ ఆ జడ్జిమెంట్, వన్ ఆఫ్ ద జడ్జిమెంట్స్, జాజుల గారు మేము అందరూ వచ్చిన జడ్జిమెంట్లో నాది కూడా ఉంది అందులో. కాబట్టి నేను ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నాను. మనని మసిబోసి మారేడుకాయలు చేసి భ్రాంతికి గురి చేసేటువంటి ఒక ప్రయత్నం చేసి కేవలం రాజకీయ లబ్ధి కోసం చూసినట్టయితే మనం ఇబ్బందికి గురవుతామేమో అని చెప్పని, తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటంటే, ఇవాళ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎన్ని రోజులు అయిందండి? వారం రోజులు అయిపోయింది కదా. ఒకవేళ కనుక ఈ వారం రోజుల్లో గవర్నర్ గారు సంతకం పెట్టలే, యూ కుడ్ హావ్ కాల్డ్ ఫర్ అన్ అసెంబ్లీని పిలిచి అసెంబ్లీలో చర్చించిన తర్వాత ఆ పంచాయతీరాజ్ యాక్ట్ని అక్కడనే చేసి ఉంటే అయిపోతుండే కదా. వై వుడ్ యూ నీడ్ అన్ ఆర్డినెన్స్? యూ టెల్ మీ. ఆర్డినెన్స్ తీసుకొచ్చినా అని చెప్పని కిరీటం కావాలనుకున్నప్పుడు చర్చ చేస్తుంటేగో మా చిరంజీవులు గారు, మా రాపోల ఆనందన్న, మా అనిల్ అందరు కూడా కాంట్రిబ్యూట్ చేస్తుండే, చర్చలో భాగస్వాములు అవుతుండే అన్ని రాజకీయ పార్టీలు, అందరినీ కూడా మెడలు వంచి మనం బీజేపీలతో సహా మనం ఒప్పించుకునే పరిస్థితి ఏర్పడుతుండే. వి మిస్డ్ ఎ డెమోక్రాటిక్ ఆపర్చునిటీ ఆఫ్ ఎ డైలాగ్, డిస్కషన్ అండ్ ఎ డిబేట్ ఇన్ ద అసెంబ్లీ.
బిల్లులు అక్కడ పెండింగ్లో ఉన్నప్పుడు ప్రధానమంత్రి గారి దగ్గర పోయినప్పుడు ఆ బిల్లుల గురించి మాట్లాడలే. బిల్లులు పాస్ కావాలని చెప్పని కూడా ఏ రకమైనటువంటి ఒక ఒత్తిడి ప్రధానమంత్రి దగ్గర ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకుపోలే. ఇవన్నీ చూస్తే ఏంటంటే ఒక క్రెడిట్ షేరింగ్ కోసం జరుగుతున్నటువంటి ఎక్సైజ్గా కనబడతా ఉంది. బీసీ బిడ్డలుగా తరతరాలుగా అనగదొక్కబట్టి ఒక బిడ్డలుగా మనం తప్పనిసరిగా తస్మాత్ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఇది హిస్టారికల్ మైల్ స్టోన్. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ తెలంగాణ బీసీస్, ఇట్స్ అబౌట్ ఇండియన్ బీసీస్. ఇక్కడ మనం గెలిస్తే దేశం గెలుస్తుంది, ఇక్కడ గెలిస్తే దేశంలో ఉన్న బీసీలు అంతా గెలుస్తారు. కాబట్టి దయచేసి బీసీ బంధువులారా మనం తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. సింపుల్, నేను చాలామందితో మాట్లాడుతూ ఉన్నాను, సుప్రీంకోర్టులో ఉన్న వాళ్ళు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నాను. బిల్స్ పంపించినారు ప్రభుత్వం. ఆ బిల్స్ పంపించిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ యాక్టింగ్ ఆన్ ఇట్. మొన్ననే మనకు తమిళనాడులో ఒక జడ్జిమెంట్ వచ్చింది. గవర్నర్ దగ్గర బిల్స్ ఉన్నట్టయితే ఇష్టం వచ్చినట్టుగా బిల్స్ పెండింగ్లో పెట్టుకున్నట్టయితే పెట్టుకునే హక్కు లేదు అని చెప్పని సుప్రీంకోర్టు చెప్తూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో కెనాట్ ఇండెఫినెట్లీ కీప్ ద బిల్స్ విత్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఇచ్చింది. మీకు గుర్తే ఉంటుంది, పాత చీఫ్ జస్టిస్ చెప్పిండు. ఏం చేసి ఉండాల్సి ఉండే ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఏం చేయాలంటే ఆ బిల్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్లో ఉన్నాయి కాబట్టి సుప్రీంకోర్టు దగ్గర పోయి మేము బిల్లు పెట్టినాము, మాకు ఎన్నికలు ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, మేము ఎన్నికలు పెట్టుకోవాలా, మాకు నిధులు రావు, కాబట్టి మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి ఆ బిల్లులు ఇమీడియట్గా పాస్ అయ్యే విధంగా మీరు తీర్పు ఇవ్వండి అంటే హీ వుడ్ హావ్ రివ్యూడ్ ద ట్రిపుల్ టెస్ట్. నీ ఎంపిరికల్ డేటా ఉంది, బ్యాక్వర్డ్ కమిషన్, స్పెషల్ డెడికేటెడ్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నటువంటి దాని మీద ప్రజాస్వామిక ఎక్సెప్టెన్స్ ఉంది కాబట్టి తప్పనిసరిగా వచ్చి ఉండేది. కాబట్టి ఇవన్నీ కూడా చాలా లోతైనటువంటి ఒక అంశాలు ఉన్నాయి ఇందులో. నేను కాంగ్రెస్ మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, బీసీ బంధువులకు ముఖ్యంగా. ఇట్స్ ఎ హిస్టారికల్ ఆపర్చునిటీ. ఇది కనుక పోయినట్టయితే మనం దెబ్బతినిపోతాం. దెబ్బ తినొద్దు అంటే మనం ఏ రకమైనటువంటి ఒక రాజకీయమైనటువంటి ఒక అంశంతో కోణంతో చూడకుండా మనం ఒక శాశ్వత పరిష్కారం కోసం, దేశాన్ని గెలిపించడం కోసం మనం ముందుకెళ్ళేటట్టుగా ఆలోచించాలని చెప్పని. ఇంతకుముందు సోదరులు మాట్లాడుతూ అనిల్ గారు అన్నారు, సీనన్న కూడా బయటప్పుడు చెప్పండి, నాకు ఈ మాట చెప్పండి అని నేను కూడా చెప్పదలుచుకున్నా. జీవో 396 ద్వారా గత ప్రభుత్వం కూడా 34% రిజర్వేషన్ ఇస్తూ మొత్తాన్ని 61% చేసినప్పుడు నాకు బాగా గుర్తు. అది 19లో గోపాల్ రెడ్డి, స్వప్నారెడ్డి అని చెప్పని ఇద్దరు కేసేసి నన్ను కొట్టేసింది. కాబట్టి చాలా రకాలైనటువంటి ఒక లొసుగులు, కుట్రలు, కుతంత్రాలు, లోపాలు ఇన్ని ఉన్నాయి. బీసీలకు రిజర్వేషన్ రావాలంటే ఇన్ని అడ్డంకులు ఉన్నాయి. కర్నూలుకి ఎన్ని శాపాలు ఉన్నాయి, మనకన్ని శాపాలు ఉన్నాయి. ఇన్ని శాపాలను తట్టుకొని ఆ 42% రిజర్వేషన్ రావాలని చెప్పని ఇక్కడ మనం ధూమ్ధామ్తో ఉన్నాం. ఈ ధూమ్ధామ్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలోనే కాదు, పల్లెలో జరగాల, గల్లీలో జరగాల. ప్రభుత్వాలపైన, రాజకీయ పక్షాలపైన ఒత్తిడి పెట్టాలా, ఢిల్లీలో కూడా ఒత్తిడి పెట్టాలా. వారన్నట్టు 9th షెడ్యూల్, అస్యూమింగ్ దట్ 9th షెడ్యూల్ ఈజ్ ద ఓన్లీ ఆన్సర్. ఈజ్ బిల్ అన్ ఆన్సర్? ఈజ్ ఆర్డినెన్స్ అన్ ఆన్సర్? నా బిల్లు కాదు, నా ఆర్డినెన్స్ కాదు. నీకు 9th షెడ్యూల్లో కావాలంటే పార్లమెంట్ ప్రాసెస్ కావాలి. పార్లమెంట్ ప్రాసెస్ కావాలంటే మనం అందరము పార్లమెంట్ మెట్ల మీద కూర్చోవాలా. మన పార్లమెంట్ సభ్యులు 17 మంది, రాజ్యసభ సభ్యులు 2 పోయి మెట్ల మీద కూర్చోవాలా. వీఆర్ నాట్ డూయింగ్ వాట్ వీ వాంటెడ్ టు, వాట్ ఈజ్ నెసెసరీ. మిత్రులారా, ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలే. మా అన్న రాపోల ఆనందన్ ఉన్నాడు, వారు ఇంకా విషయాలు మీకు చెప్తుండొచ్చు. బట్ ఒకటే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఇది లాస్ట్ ఆపర్చునిటీ. ఇప్పుడు పిसल गए तो पूरी तरीके से पिसल जाएंगे, पूरा देश पिसल जाता है. కాబట్టి మనం తప్పనిసరిగా కొంచెం బాధ్యతగా పెద్దలు చిరంజీవి గారు ఇంకా కూర్చోబెట్టి లీగల్గా మనం ఏం చేసుకోవచ్చు, ఎట్లా చేసుకోవచ్చు, కొంత ఈ ప్రభుత్వాన్ని ఎట్లా మనం డైరెక్ట్ చేయొచ్చు అనే అంశం పట్ల కొంత నిర్దిష్టంగా ఆలోచించాలా, గైడ్ చేయాలని చెప్పని మిమ్మల్ని కూడా నేను కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాను. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,